ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో ఏప్రిల్ 1వ తేదీ బుధవారం నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన. ఉదయం 10 గంటలకు వింజమూరు పట్టణం నార్త్ ఎస్సీ కాలనీలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ మరియు లబ్ధిదారులతో ముఖాముఖి. అనంతరం ఉదయం 11:30 వింజమూరు పట్టణం బంగ్లా సెంటర్ వద్ద గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి సారథ్యంలో నూతనంగా రూపుదిద్దుకుంటోన్న పాతూరు చెరువు ట్యాంక్ బండ్ ఆధునీకరణ, 55 లక్షల నిధులతో నిర్మించతలపెట్టిన నూతన చిల్డ్రన్ పార్క్, వింజమూరు ప్రజల దశాబ్దాల కల అయిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణ పనుల పరిశోధన. మధ్యాహ్నం 12 గంటలకు పేదల సేవలో బహిరంగ సభలో సీఎం చంద్రబాబు గారి ప్రసంగం. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో క్యాడర్కు సీఎం చంద్రబాబు గారి దిశానిర్దేశం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 1వ తేదీన రాబోయే బుధవారం మనకు 10 గంటలకి వింజమూరుకి చేరుకోవడం జరుగుతూ ఉంది. సీనియర్స్కి, మహిళలకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు వీలైనంత త్వరగా 10 గంటలకల్లా మన ప్రజావేదిక దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. ప్రజావేదిక అయిన తర్వాత మనకు లంచ్ కూడా ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో నుంచి కూడా ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వింజమూరు పట్టణ చరిత్రలో సరికొత్త అభివృద్ధి శకానికి నాంది పలికేలా సీఎం చంద్రబాబు గారి పర్యటన కావున టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి. ఇట్లు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి క్యాంపు కార్యాలయం, ఉదయగిరి నియోజకవర్గం.